హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీల్లో భాగంగా ఉచిత బస్సు హామీ మహిళలకు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే సంక్రాంతి నుంచి ఉచిత బస్సు మహిళలకు వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వ పెద్దలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉదరగొడుతూ వస్తున్నారు. మరీ ముఖ్యంగా దసరాలో ఖచ్చితంగా ఉచిత బస్సు ప్రవేశపెడతామని చెప్పేసి మంత్రులందరూ ఉదరగొట్టారు. ఆ తర్వాత జనవరి 1 నుంచి ఇచ్చేస్తున్నాం, జనవరి 1 నుంచి వచ్చేస్తుంది సంక్రాంతి కానుక అని చెప్పేసి ఉదరగొట్టారు. అలాగే సంక్రాంతి నుంచి ఖచ్చితంగా ఉచిత బస్సు అమలు చేస్తామంటూ ఉదరగొడుతూనే వచ్చారు ప్రజలందరినీ. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష సమావేశం నిర్వహించి మన పొరుగు రాష్ట్రమైనటువంటి కర్ణాటక, తెలంగాణలో ఎలా నడుస్తుందో విధి విధానాలు ఏర్పాటు చేసి దాని మీద ఒక కమిటీ వేసి దానిని విధి విధానాలు పరిశీలించిన తర్వాత ఉగాది నుంచి అక్క చెల్లెమ్మలకి ఉచిత బస్సు ప్రయాణిస్తామంటూ ఒక బాంబు అయితే పేల్చారని చెప్పుకోవాలి. అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు డిసెంబర్ పోయింది, జనవరి పోయింది, సంక్రాంతి పోయింది, మళ్ళీ ఇప్పుడు ఉగాది అనేసరికి చెల్లెమ్మలు కాస్త నిరాశపడ్డారని చెప్పాలి. చూడాలి మరి ఉగాది నుంచైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అక్క చెల్లెమ్మలకు ఉచిత బస్సు అంటే ఫ్రీగా బస్సులో తిరిగే ప్రయాణం చేయొచ్చని ఆశ నెరవేరుతుందో లేదో అనేది చూడాలి. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.